గేట్వే ఆఫ్ గౌహటి అంటే ఏంటంటే ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున రూపొందించినటువంటి ఒక మోడర్న్ వాటర్ ఫ్రంట్ టెర్మినల్. ఇక్కడి నుంచి ఫెర్రీ సర్వీసెస్, క్రూయిజ్ రైడ్స్, ఉమానంద టెంపుల్కి మనం వెళ్ళచ్చు. అస్సాం టూరిజం అభివృద్ధిలో ఇది ఒక ముఖ్య కేంద్రంగా మారింది. ఇప్పుడు మనం ఉమానంద టెంపుల్ శివునిది దానికి వెళ్తున్నాం. అది నది మధ్యలో ఒక ఐలాండ్లో ఉంది. ఈ దీవిని బ్రిటిష్ కాలంలో వచ్చిన ఒక అధికారి ఆ ఆకారం నెమలి రెక్కల మాదిరిగా ఉండటంతో పీకాక్ ఐలాండ్ అని పేరు పెట్టాడని చెప్తారు. చూసారుగా, మేము ఈ బ్రిడ్జి ద్వారా వెళ్ళి ఈ బ్రిడ్జి చివరిలోకి లాంచీలు వస్తాయన్నమాట. ఆ లాంచీ ఎక్కి అటువైపు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్నటువంటి దీవిలో ఉమానంద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ 2 రకాల లాంచీలు ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ వాళ్ళ లాంచీ, రెండోది ప్రైవేట్ వాళ్ళ లాంచీ. సో మేము గవర్నమెంట్ లాంచీ ఎక్కి బయలుదేరి వెళ్ళాం. బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోని గొప్ప నదుల్లో ఒకటి. ఇది టిబెట్లో ప్రారంభమవుతుందండి. అస్సాంలోకి వచ్చాక బ్రహ్మపుత్రగా పిలుస్తారు. ఇది భారతదేశంలో అత్యంత వెడల్పైన నదుల్లో ఒకటి. గేట్వే ఆఫ్ గౌహతి వద్ద ఈ నది వైభవం మరింత అద్భుతంగా కనిపిస్తుంది మనకి. చూసారుగా, దూరంగా కనపడుతుంది చూసారా ఓ దీవి. ఆ దీవిలోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. అక్కడే ఉంది ఆలయం. ఇదిగోండి, మేము మా శ్రీమతి ఈ లాంచ్ మీదకి వచ్చాం. మా గ్రూప్ సభ్యులందరూ కూడా లాంచ్ మీద ఎక్కుతున్నారు. చూసారుగా, మా గ్రూప్ సభ్యులందరూ కూడా లాంచ్ ఎక్కారు. లాంచ్ బయలుదేరింది. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉండటం వల్ల ఈ ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. ప్రకృతి అందాలు, పవిత్రమైన శైవక్షేత్ర మహిమ, బ్రహ్మపుత్ర నది వైభవం, ఈ 3 కలిపిన అద్భుతమైన స్థలం ఉమానంద ఆలయం. అది ఆ కనపడుతున్న దీవిలోనే ఉమానంద ఆలయం ఉంది. దీవికి మేము దగ్గరగా సమీపిస్తున్నాం. మనకి ఫెర్రీ నుంచి ఈ ఆలయానికి సుమారు 10 నుంచి 15 నిమిషాల పడవ ప్రయాణం ఉంటుందన్నమాట అండి. ఆ తర్వాత కొద్దిగా మెట్లు ఎక్కితే ఆలయం చేరుకుంటాం. మెట్లంటే సుమారు 100 పైనే ఉన్నాయనుకోండి. ఉమానంద ఆలయం. ఉమా అంటే పార్వతీదేవి, ఆనంద అంటే ఆనందం. పురాణాల ప్రకారం ఇక్కడ పరమశివుడు పార్వతీదేవికి జ్ఞానం, ధ్యానం బోధించాడని చెప్తారు. అందుకే ఈ ప్రదేశానికి ఉమానంద అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో గదాధర్ సింహ అనే రాజు నిర్మించాడని భావిస్తారు. ఆలయ శిల్పకళలో
అస్సామీ మరియు అహోం శైలుల ప్రభావం కనిపిస్తుంది మనకి. ఈ ప్రదేశాన్ని పురాణాల్లో భస్మాచల పర్వతం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పురాణ కథన ప్రకారం దేవతల అభ్యర్థనపై మన్మధుడు శివుడి ధ్యానాన్ని భంగం చేయడానికి ప్రయత్నించాడు. కోపంతో శివుడు తన మూడో కన్ను తెరిచి కామదేవుడిని భస్మం చేశాడని చెప్తారు. అందువల్ల ఈ ప్రాంతానికి భస్మాచల అని పేరు వచ్చింది. చూసారా, పైన రోప్వే కూడా ఉంది. బట్ రోప్వే ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోలేం. ఆ నది అవతల వరకు వెళ్తాం. రండి, పరమశివుణ్ణి మనసులో ధ్యానించుకుంటూ చక్కగా మెట్లు ఎక్కి ఆలయంలో స్వామివారిని దర్శించుకుందాం. हर हर महादेव शंभो शंकरा ओम नमः शिवाय ओम नमः शिवाय। तेरे चरणों में शांति मिले, मन को तेरा सहारा मिले। भोलेनाथ सुन लो पुकार, हर लो मेरे मन का भार। हर हर महादेव शंभो शंकरा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। हर हर महादेव शंभो शंकरा ओम नमः शिवाय ओम नमः शिवाय। तेरे चरणों में शांति मिले, मन को तेरा सहारा मिले। भोलेनाथ सुन लो पुकार, हर लो मेरे मन का भार। हर हर महादेव शंभो शंकरा ओम नमः शिवाय ओम। మేమందరం కూడా లైన్లో బయలుదేరాం. ఇక్కడ ఆలయంలో ప్రధాన దేవత శివలింగ రూపంలో పరమశివుడు. శివునితో పాటు గణేశుడు,
విష్ణువు దేవి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. మాతో పాటు మీరు దర్శించుకోండి. ఈ లోపలకు ఉంటుంది. नमः शिवाय हर हर महादेव शंभो शंकरा ॐ नमः शिवाय ॐ नमः शिवाय तेरे चरणों में शांति मिले मन को तेरा सहारा मिले भोलेनाथ सुन लो पुकार हर लो मेरे